అందరితో పాటు కుటుంబ సభ్యులందరితో పాటు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా తాతగారు వదిలేని కుటుంబ సభ్యుల్ని. తెలుగువాడు బతుకున్నంతకాలం ప్రతి వాడి గుండెలో ఆయన ఉంటారు. శారీరకంగా మనతో పాటు లేకపోవచ్చు కానీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఈజ్ గివెన్ అస్ ది స్ట్రెంత్, ఈజ్ గివెన్ అస్ ది బూస్ట్. సో ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ అండి. అంటే ఆయన జీవిత కథనం అనేది ఒక స్క్రీన్ మీద చూస్తాం. అలాగే మా ముద్దుల బాబాయ్ క్యారెక్టర్ని పోషించడం ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్. అంటే మాటల్లో నేను చెప్పలేను, కుటుంబ సభ్యుడిగా నేను చెప్పలేను. బట్ ఓన్లీ మై టియర్స్ కెన్ టెల్ ఎవ్రీథింగ్. బికాస్ వెనెవర్ ఐ సీ ఇప్పుడు నాన్నంతో కానివ్వండి, లేకపోతే తాతగారి మధ్యన ఇంటిమసీ కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ అండి ఇట్స్ బీన్ అ గూస్ బంప్ ఫర్ మీ. బికాస్ ఐ నో ద లైఫ్ కాబట్టి సీయింగ్ ద రిలేషన్ ఆన్ స్క్రీన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. కుటుంబ సభ్యులందరినీ కూడా స్క్రీన్ మీద చూస్తాం అనేది ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్. సో ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఓఆర్ అండి, ఎడిసన్ కానీ న్యూ జెర్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషలీ తమ్ముళ్ళందరితో పాటు చూస్తాం ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ అండి. అండ్ థ్యాంక్స్ అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ అనేది నేను చెప్పలేను బికాస్ ఇట్ ఈస్ బయోపిక్. సో ఇందాక చెప్పినట్టుగా ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ రేటింగ్స్ ఫర్ దిస్ ఫిలిం అండి. ఎందుకంటే దిస్ ఇస్ ఆయన జీవిత కథనం కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీ రేటింగ్స్ ఫర్ దిస్ ఫిలిం. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నో వాట్ ఈస్ లైఫ్ ఇస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎడిసన్లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూస్తామండి. తారక రత్న గారితో చూడటం చాలా హ్యాపీగా ఉంది. మన కారణ జన్ముడు ఎన్టీఆర్ తన జీవిత కథని కృషి గారు మా అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా, ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎన్టీఆర్ అంటే ఏంటి, ఆయన ఎంత సిస్టమేటిక్గా ఉంటాడు, ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి అనే ఒక కథని ఫ్యూచర్ జనరేషన్కి ఒక సందేశాత్మకంగా ఆయన జీవిత ఘట్టాన్ని మొత్తాన్ని కూడా ఆవిష్కరించారు. థ్యాంక్ యూ టు కృషి గారు. ఇట్లాగనే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఇన్స్పైర్ కావాల్సిన సినిమా అనమాట ఫ్యూచర్ జనరేషన్కి. నేను సినిమా ఎన్టీఆర్ గారి గురించి అందరికీ తెలిసింది. అతని కథ గురించి కానీ అతని జీవిత చరిత్ర కానీ అందరికీ తెలిసిన పుస్తకం అని మీ అందరికీ తెలుసు. కానీ నేను యాజ్ ఏ సినిమా లవర్గా నేను మూవీ ఎలా తీశారన్నదాన్ని చెప్పాలనుకుంటున్నాను. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా తీశారండి. సినిమాలో ప్రతి ఒక్క సీను ఏ కెమెరా ఎలా పెడితే ఎలా ఒక అభిమానికి, ఒక ఎన్టీఆర్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవాలని ఆతృత కలిగిద్దు అలా తీశారు. అండ్ మోరోవర్ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ లాగా యాప్ట్గా బాగా సూట్ అయ్యారు. అండ్ విద్యా బాలన్ గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవరైతే రైటర్ ఈ మాటలు రాశారో ప్రతి ఒక్క మాట ఎన్టీఆర్ గారి నోటి నుంచి వచ్చిన మాటలానే ఉందండి. సినిమాలో చూసే వాళ్ళకి కానీ సినిమా అంటే తెలియని వాళ్ళకి సినిమా చూడాలి అనిపించేలాగా ఈ సినిమాని తీశారు. సో గో అండ్ వాచ్ జై బాలయ్య. మేము ఆల్రెడీ ఒక షో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రెండో షో చూస్తున్నామండి. సినిమా చాలా అద్భుతంగా తీశారండి. ఎన్టీఆర్ గారి గురించి 1990 తర్వాత పుట్టిన వాళ్ళకి వెంటనే తప్పితే చాలామంది చూసి ఉండరు. అదంతా కళ్ళకి కట్టినట్టు చూపించారండి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ కన్నా రాకముందల రాయలసీమలో కరువు వచ్చినప్పుడు కానీ, దివిసీమలో ఉప్పుల్లో వచ్చినప్పుడు కానీ ఎలా పనిచేశారనేది, జోలి పట్టుకొని ఎలా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు సేకరించారు అనేది కానీ అద్భుతంగా చూపించారండి. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అందరూ దండం పెట్టుకొని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి ఆయన ఇంటి దగ్గర దర్శనం చేసుకొని వెళ్తున్నారంటే ఒక వ్యక్తిని ఎంత ఒక దైవంతో కొలుస్తున్నారనేది ఆలోచించవచ్చండి. ఇదంతా అద్భుతంగా కృషి గారు తెరకెక్కించారు. అలాగే బుర్రా సాయి మాధవ్ గారు అద్భుతంగా డైలాగ్స్ రాశారండి. ప్రతి ఒక్క డైలాగ్ ఒక ఆణిముత్యంలా ఉందండి. నేను ఎడిసన్ న్యూ జెర్సీలో ఈరోజు మూవీ చూసానండి. బ్యాక్ టు బ్యాక్ 2 times చూసామండి. సో అసలు మాటలు రావట్లేదండి చెప్పడానికి. ఒక వర్డ్లో చెప్తా అండి, ఇది చరిత్రలో నిలిచిపోయే మూవీ అండి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నందమూరి అభిమానులుగానే పుట్టాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క సీన్ అస్సలు ఆ బాలయ్య బాబు ఎలా నటించారో అసలు అంత ఓపిక ఎక్కడదో ఆ మనిషికి అనిపిస్తుందండి.